103 సార్లు పాములు కాటు వేసినా బతికి బట్ట కడుతున్న వ్యక్తి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఓ వ్యక్తిని పాములు పగబట్టి కాటేస్తున్నాయా లేదంటే ప్రమాదవశాత్తు పాము కాటుకు గురవుతున్నాడా అన్నది ప్రశ్నార్థకంగానే మారింది. బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం 3 దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు. ఇలా వింత సమస్యతో సతమతమవుతున్నాడు. పాము కాటుకు గురై మృత్యుంజయుడిగా మారాడు. వినడానికి కాస్త వింతగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్న సుబ్రహ్మణ్యం ఇప్పటి వరకు 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు. అవును, అన్నిసార్లు కూడా పాము కాటుకు గురై ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 18 ఏళ్ల వయసులో కర్ణాటక రాష్ట్రంలో నివాసముంటూ తొలిసారి పాము కాటుకు గురైన సుబ్రహ్మణ్యం అయితే ఏ సర్పదోషం ఉందో తెలియదు కానీ పాములు మాత్రం అతనిపై పగతో రగిలిపోతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పెద్ద చెల్లారుగుంట గ్రామ పంచాయతీ కుమ్మరిగుంట గ్రామము. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు ఇంకా ఇప్పటి వరకు 103 సార్లు పాము కాటేసింది. అప్పుడైతే 6 నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాండే. ఇప్పుడు 2014 ఇంకా అమావాస్య పాడ్యము, పౌర్ణమి పాడ్యము అట్లా టైంలో ఏడన్నవన్నీ కరుస్తుంది. ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక 8-10 రోజుల మధ్యలో అమావాస్య పాడ్యము, పౌర్ణమి పాడ్యము మధ్యలో తప్పించుకున్నాను. మిగతా మామూలు టైంలో ఆ టైంలోనూ ఒక టైంలో ఏడన్నవన్నీ కాటేస్తాము. దాని గురించి మేము హాస్పిటల్కి, దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము. నాగదోషం పూజలు, కాలశ్రీ పూజలు చేసుకొచ్చినాము. మేము చేసిన ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటు ఎందుకు జరుగుతుంది అని చెప్పే మానవుడే లేకుండా అయిపోయింది. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా అమ్మ వయసు అయిపోయింది, ఆ అమ్మ కష్టపడలేదు. ఇట్లా నేను నాకు జరిగినప్పుడు 5,000 ఇంకా 10,000 ఖర్చు వస్తుంది. అట్లా నెలకు నెల ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకొని ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాను.